సంగెం మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న యూరియాను రాష్ట్రంలో ముఖ్యమంత్రి రైతులని భరోసాగా అండగా నిలుస్తున్న రైతులకు సొసైటీ ద్వారా యూరియాను అందిస్తున్నారు. రైతులకు చేరవలసిన యూరియా బస్తాలను సొసైటీ వైస్ చైర్మన్ కొట్టం రాజు అర్ధరాత్రి 50 బస్తాలను ట్రాక్టర్లో వేసుకొని అక్రమంగా తరలిస్తుంటే గ్రామస్తులు అడ్డుకున్నందుకు మాజీ సర్పంచ్ నవీన్, మాజీ ఎంపీటీసీ భర్త శంకర్లను కులం పేరుతో మాదిగ కులానికి చెందిన వాళ్ళు మీకు అవసరం లేదని దూషిస్తూ అవసరం లేదు తక్కువ కులానికి చెందిన వాడివి అని కులం పేరుతో తిట్టడం జరిగింది. 50 బస్తాలతో కూడుకున్న ట్రాక్టర్ని గ్రామ పంచాయతీ కారబొరైన దశరథంకు అప్పగించారు. కులం పేరుతో దూషించినందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని తెలపడం జరిగింది. బొచ్చడు మంది దానిగా తిక్కలబడ్డారు. ఇది కరెక్ట్ గా 10 మందిలో పోతే మనం ఇది కరెక్ట్ గా అనిపిస్తా. లిల్లి కాదు, సీన్ మాకు కాదు, వీనికి మాకు కాదు. వెళ్ళి అవసరం లేదు మనకు పర్సనల్ గా. ఇదంతా ఏంది తెలంగాణక నడియవరాత్రి మాకు చాలా అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నేను చైర్మన్ అనుడు, నేను సర్పంచ్ అనుడు, ఇవన్నీ పోకర్ పువ్వు ముచ్చట్ల వీళ్ళంతా ఓట్లు అడుగులు నిలబడే వాళ్ళంతా ఓట్లు అయితేనే డైరెక్టర్లు అవుతారు. ఈడ నువ్వే ఉంటావు, సీనే ఉంటాడు, వీడే ఉంటాడు. మీరు ముగ్గురునే దొరకబట్టాలి, మీతోనే దొరకబట్టాలి. అందరు వస్తారు. ఇస్తావా ఒక్కొక్కరు పొద్దున్న దాకా కాడు 2 వేసుకపోయాలన్నా, 2 వేసుకపోయాలు. నీదొకటి పెట్టినావా? నీదొకటి పెడితే నీకు 2 బత్తాలు వచ్చినాయి. నేను 4 పెడితే 2 వచ్చినాయి. 7:30కు నైట్ 7:30కు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకున్నావు. నువ్వు పొద్దున్నాక కొంచెం ఒక్క బత్త ఇస్తానంటే వల్ల బుచ్చే ఒక్క బత్తే కదా, నాకు 2 బత్తాలు ఇస్తే 2 బత్తాలు పట్టుకొని వచ్చిన. గిన్ని బత్తాలు మీరు వేసుకొని పోతే కాదా ఇప్పుడు ఇటు వేసుకోపోతారు, అటు వేసుకోపోతారు. గుద్ద మాస్తాను ఇక్కడ నేను రాత్రి పూట నిలబడ్డా. దొంగతనం ఇది. దొంగతనం కాకపోతే ఏంటిది? నువ్వు రాత్రి పూట 12 గంటలకు నీకు సొసైటీ ఉందా? కష్టపడి ఎవరు పడవు అన్నాడు. దేనికి పడ్డావు నువ్వు? రాకపోతే దేనికి పడ్డావు? దేనికి పడ్డావు? తీర్థం వీడియో దీపు ఏంటిది? ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా ఆడ డామినేషన్ చేసి బత్తాలు వేసుకుపోయాను అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఒక్కొక్క బత్త తీసుకోవాలి. మీరేమో 20-30 బత్తాలు మీరు ఎన్ని లెక్క పెట్టినా నేను నాకు ఒక్కటే బత్త ఇచ్చింది. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకో. నువ్వు లెక్క పెట్టు. 12 బస్తాలు ఉన్నాయి. 12 బస్తాలు ఉన్నాయి. 12 బత్తాలు నువ్వు ఒక్కరికి పోతే మరి మేము మొడి చేయాలా? మాకు వద్ద బత్తాలు నువ్వు తీసుకోలేదా? ఒక్కటే బత్త ఇచ్చింది. కొట్లాడు తీసుకో. అక్కడ నువ్వు పొద్దున్న కొట్లాడు తెల్లంటే 12 గంటల ఎక్కువైంది. మేవా మేము ఎక్కువైంది చెప్తావా? తెలుస్తుంది. రేపు 4 బత్తాలు తీసుకపోయి 3 బత్తాలు తీసుకపోయినా అబ్బాయి నీరు చేస్తాను. ఇప్పుడు ఇదేంది? నువ్వు స్టార్టింగ్ లో వచ్చినావు, మీరు ఇటువంటి చేస్తారనే తెలుసు. మొత్తం లొల్లి పెట్టాలని ఇది మంచిది. ఇది మంచిదేనా? వేసుకపోడు నువ్వు దొంగతనం చేసిన నేను ఏ బోసుడు ఏం చేసినా ఏంటి కాదు నేను చేసింది. నేను ఏం చేసిన చెప్పు. ఏ పిచ్చకుంటా నేను చేసింది ఏంటో చెప్పు. మరి మాట్లాడదు ఇక్కడ. నేనేం చేసినా చెప్పండి.
నేనేం చేసినా చెప్పు. నైట్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు. నేనేం చేసినా చెప్పు అంటారా? నేనేం చేసినా చెప్పు. నువ్వు చేసినప్పుడు అడుగుతావు. నేనేం చేసినా? నేనేం చేసినా? నువ్వు ఇప్పుడు ఎందుకు అంతా ఇబ్బంది పడ్డా నానా మొట్టలు నువ్వు కూడా లొల్లి పెట్టుకుంటుగా రైతులతోటి రైతులతో అందరితోటి లొల్లి నువ్వు అమ్మాయిలు పని చేయాలి. వాడు ఎంత లొల్లి చేసిండే? నువ్వు అమ్మాయిలు పని చేయాలి. నా నోరు పొంగి పోయింది. నీతో దొరికితే నేను వచ్చినావని నువ్వు ఇట్లా పొడుచుకుంటూ వస్తావు. నువ్వు నా మీద ఏయ్,